మళ్ళీ ఒకటి రాసిండే ఈరోజు తిన్మార్ మళ్ళీ ఒకటి రాసిండు. కేసీఆర్ తొలిసారి త్వరలో అమెరికాకు వెళ్తున్న కాక వీళ్ళ చిన్నవమ్మోడు మళ్ళీ కానీ చిన్నవమ్మోడు కాక అని నువ్వు రాసినప్పుడు అల్లా కేసీఆర్కు నీకు సంబంధం ఏంది? కేసీఆర్కు నీకు సుటరికం ఎక్కడిది? అంత ప్రేమగా కేసీఆర్ని కాక అని పిలవడానికి గల కారణం ఏంది? ఇది చెప్పాలి మరి. ఇప్పుడు మరి తెలంగాణ ప్రజలందరూ ఎందుకు అంటలేరు? ఇది వెక్కిలి చేస్తారు. నువ్వు ఎందుకు అంటున్నావు కాక? నీకు కేసీఆర్ గారికి ఏం సంబంధం? కంచం పొత్తు మంచం పొత్తు ఎక్కడన్నా మీకు ఉన్నదా? మరి అడగవలసిందే కదా. కాక ఎట్లా అయిండు నీకు? కేసీఆర్ గారు తీన్మార్ మల్లికి ఎట్లా కాక అయిండు? హిమాంశు కోసం అగ్రరాజ్యానికి 3 నెలలు అక్కడే పర్యటన వీసా ఏర్పాట్లు పూర్తి. ప్రజల సమస్యలు పట్టవా? ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కేసీఆర్ను ప్రశ్నిస్తున్న ప్రజలు. ఎవరు ప్రశ్నించలే. నీకు నువ్వే అనుకుంటాను కేసీఆర్ ప్రశ్నించిందని. కేసీఆర్ రావాలని కోరుకుంటాను. ఇంకా ఇప్పటికిప్పటికి ఉన్న పలంగా రేవంత్ రెడ్డిని తొలగించి కేసీఆర్ నా కుర్చీలో కూర్చోబెడితే బాగుండు అనుకుంటాను ప్రజలు. అది అర్థమైతే లేదు. నిన్ను ప్రశ్నిస్తాను. ఇంకా గ్రాడ్యుయేట్స్ మేము ఓట్లెత్తే మంచి తిరుగుతానో వార్తలు చదువుకుంటానో గాడిది గ్రాడ్యుయేట్స్ సమస్యల మీద కొట్లాడరా వాడ గాడిది అని నిన్ను అడుగుతాను. అది గుర్తుపెట్టుకో. కేసీఆర్ అమెరికాకు పోతే నీకేంది? కేసీఆర్ ఏడికి పోతే నీకేంది? కేసీఆర్ పార్టీ తరఫున నాయకులు కొట్లాడుతున్నారా లేదా? నిలదీస్తున్నారా లేదా? ఈ కాకానుడు ఈ వ్యర్థమైన మాటలన్నీ మానుకో మల్లేషు. లేకపోతే నీ తాట తీసుడు అవుతుంది మల్లేషు. నేను ఇడిచిపెట్టుడు ఉండదు మల్లేషు. నీకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇడిచిపెట్టుడు ఉండదు మల్లేషు. చెప్తున్నాం మంచిగా.